హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ సినిమా. రాజాసాబ్, అఖండ 2, ప్రభాస్, బాలయ్యల నుండి వస్తున్న ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఆడియన్స్ ని లైట్ తీసుకుంటున్నాయా లేక వర్క్ ప్రెషర్ లో పడి ప్రమోషన్స్ పక్కన పెట్టాయా? ఇప్పటికే వరుస అప్డేట్స్ తో ముంచెత్తాల్సిన మేకర్స్ అసలు ఎందుకు రిలాక్స్ అయిపోతున్నారు? ఇదివరకు పెద్ద సినిమాలకి ఫెసిలిటీ ఉండేది. కాసింత ప్రమోషన్స్ చేస్తే చాలు ఆడియన్స్ పొలుమంటూ థియేటర్కి పరిగెత్తుకొచ్చేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా తమ సినిమాల అప్డేట్స్ తో ప్రేక్షకులను మెప్పించి తీరాల్సిందే. ఏమాత్రం ఎంగేజింగ్ గా లేకుండా టాక్ బట్టి చూద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. కానీ భారీ బడ్జెట్ పెట్టేశామనా, లేక టాప్ హీరోలు ఉన్నారనా, లేక రాకపోతే ఏం చేస్తారులే అనా తెలీదు. కానీ ప్రమోషన్స్ ని పట్టించుకోవడమే మానేశారు ప్రభాస్, బాలయ్యలు. వాస్తవానికి ఈ అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్డే, జనవరి 9న వస్తామని రెడీ అవుతున్న రాజాసాబ్ మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ తో రెబల్ ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేయాలి. కానీ వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ బర్త్డేకి రాజాసాబ్ నుంచి సౌండ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇంకా జరగాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడంతో ప్రభాస్ బర్త్డేకి ఫస్ట్ సింగిల్ అనుమానమే అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. బాలయ్య అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అంటే విడుదలకు గట్టిగా 50 రోజులు కూడా లేవు. కానీ బోయపాటి అప్పుడెప్పుడో వదిలిన అఘోరా పోస్టర్ నే తిప్పి పోస్ట్ చేయడమే కానీ మరొక అప్డేట్ వదిలింది లేదు. దీంతో సినిమాలో ఇంకేం లేనట్టు ఇదొక్కటే ఎన్నిసార్లు తిప్పి వదులుతావు గురు అంటూ ఫైర్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. అసలే నార్త్ పై కూడా సాలిడ్ టార్గెట్ కి గురిపెట్టిన మేకర్స్ ప్రమోషన్స్ లో ఇప్పటికైనా వేగం పెంచితే బాగుండని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట బాలయ్య ఫ్యాన్స్. చూడాలి మరి మేకర్స్ ఇకనైనా మేల్కుంటారో లేదో. తారక్ ఫుల్ బిజీగా ఉండటంతో దేవర 2 ఇప్పట్లో ఉండదనుకున్నారంతా. ఇక కొరటాల కూడా పక్క చూపులు చూస్తున్నాడన్న టాక్ రావడంతో ఆశలు వదులుకున్నారు దేవరా ఫ్యాన్స్. కానీ అచ్చొచ్చిన డైరెక్టర్ ని ఎలా వదులుకుంటానంటూ త్వరలోనే ఈ సీక్వెల్ ని మొదలు పెట్టబోతున్నాడట మన యంగ్ టైగర్. ఇక ఈ ఊపులోనే సీక్వెల్ లో మరింత స్టార్ అట్రాక్షన్ ని యాడ్ చేయబోతున్నాడట డైరెక్టర్ కొరటాల. మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ దేవర 2 కథా కమామిషి ఏంటో మనము ఒలుక్కేద్దామా? జక్కన్నతో సినిమా చేస్తే తర్వాతి సినిమా సోదిలో లేకుండా పోతుంది. ఇది ఇండస్ట్రీలో ఉన్న నానుడి. కానీ దేవరతో దాన్ని పటాపంచలు చేశాడు తారక్. కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత రన్లో ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టి తారక్కి బాలీవుడ్ గేట్లు బార్లా తెరిచింది. దీంతో తారక్ ఫ్యాన్స్కి దేవర అంటే ఓ స్పెషల్గా మిగిలిపోయింది. అయితే తారక్ లైనప్ నీల్, నెల్సన్, త్రివిక్రమ్ అంటూ యమా బిజీ అయిపోవడం, కొరటాల, బాలయ్య, వెంకీమామ అంటూ పక్కచూపులు చూస్తున్నాడు అన్న టాక్ రావడంతో దేవర 2 ఇప్పట్లో కష్టమే అనుకున్నారంతా. కానీ అటు నందమూరి ఫ్యాన్స్కి, ఇటు మూవీ లవర్స్కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేలా అనిపిస్తోంది తారక్. కొరటాల కాంబో అన్నీ కుదిరితే దేవర 2 షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుందని, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో జరుగుతోన్న సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే దేవర 2 సెట్స్ పైకి వెళ్లబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దేవర ఫ్యాన్స్కి మరో ఐ ఫీస్ట్ సిద్ధమైనట్టే. ఇక దేవర 1 సముద్ర తీర బ్యాక్ డ్రాప్ లో సాగితే, ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ రోల్ కి కొరటాల మరింత పవర్ఫుల్ బ్యాక్ స్టోరీని ప్లాన్ చేస్తున్నాడన్నది టాక్. ఇక సీక్వెల్లో జాన్వీ కపూర్తో పాటు మరో క్రేజీ హీరోయిన్ కూడా కీలక పాత్రలో కనిపించడంతో పాటు మరో బాలీవుడ్ స్టార్ కూడా దేవర 2లో కీ రోల్ చేయనున్నాడన్నది సమాచారం. చూడాలి మరి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న న్యూస్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. ఇప్పటిదాకా కాలర్ ఎగరేసిన కేజీఎఫ్ 2 ఇక కామ్ అయిపోవలసిందేనా? రిషబ్ ధాటికి ఎస్ సెట్ చేసిన రికార్డులు బద్దలైపోతున్నాయా? కన్నడ నాట కాంతారా చాప్టర్ 1 సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందా? అసలు ఈ సినిమా ఇప్పటిదాకా కొల్లగొట్టిన వసూళ్లెంత? లెట్స్ వాచ్. ఒక సినిమాని పూర్తి స్థాయిలో నమ్మితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేస్తున్నాడు రిషబ్. అవును, సినిమా రిలీజ్ అయి 18 రోజులవుతున్నా ఇంకా వసూళ్లలో ఎక్కడా జోరు తగ్గకపోవడం విశేషం. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాంతారా ప్రీక్వెల్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిందంటే రిషబ్ బాక్సాఫీస్ వద్ద చేస్తున్న రచ్చ ఎలా ఉందో అర్థమవుతుంది. తెలుగు స్టేట్స్ సంగతి ఇలా ఉంటే, శాండల్వుడ్ లో ఈ సినిమా ఏకంగా కన్నడకి తొలి 1000 కోట్లని ఇంట్రొడ్యూస్ చేసిన కేజీఎఫ్ 2 రికార్డ్ ని బద్దలు కొట్టింది. థియేట్రికల్ రన్ లో 1200 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ సినిమా కర్ణాటకలో మాత్రం 183 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే రాబట్టింది. కానీ కాంతారా ప్రీక్వెల్ తో ఏకంగా 200 కోట్లని రాబట్టి యష్ సెట్ చేసిన రికార్డ్ ని బద్దలు కొట్టాడు రిషబ్. ఇక నార్త్ లో ఇప్పటివరకు కేజీఎఫ్ 2 మూవీ ఫుల్ రన్ లో 435 కోట్లకు పైగా వసూలు చేయగా, కాంతారా ప్రీక్వెల్ 103 కోట్లు సాధించి బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది.
ఈ లిస్టులో మొదటి 2 స్థానాల్లో KGF 2, కాంతార చాప్టర్ 1 ఉంటే కాంతార 84 కోట్లు, KGF 45 కోట్లు, విక్రాంత్ రోణ 18 కోట్లు, 777 చార్లీ 7 కోట్లు, కబ్జా 4 కోట్లతో తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. ఏది ఏమైనా ఒకప్పుడు సౌత్ సినిమా అంటేనే తెలుగు, తమిళ్ అన్న దగ్గర నుంచి ఇప్పుడు నార్త్ లోనూ సాలిడ్ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయంటే అదంతా ప్రశాంత్ నీల్ విజన్ అనే చెప్పాలి. చూడాలి మరి ముందు ముందు టాక్సిక్, KGF 3 వంటి సినిమాలు ఇంకెన్ని వసూళ్లని రాబట్టి ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాయో. హీరోల కొడుకులు హీరోలు అవ్వడం కామన్, కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారిందంటూ క్రియేటివ్ క్రాఫ్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు మన స్టార్ కిడ్స్. మొన్నటికి మొన్న షారుఖ్, విజయ్ల ముద్దుల కొడుకులు ఇలాగే మెగాఫోన్ పట్టేస్తే ఈ బాటలో రవితేజ తనయుడు మహదన్ కూడా నడుస్తుండడం విశేషం. డాక్టర్ కొడుకు డాక్టర్, లాయర్ కొడుకు లాయర్ అవడం ఎంత కామనో హీరోల కొడుకులు హీరోలు అవడం అంతే కామన్. ఇలా ఇప్పటికే ఎంతో మంది ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు కూడా. అయితే గత కొంతకాలంగా స్టార్ కిడ్స్ నటనపై కాకుండా మెగాఫోన్పై మోజు పడుతుండడం విశేషం. ఇప్పటికే షారుఖ్ తనయుడు అరియాన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్ మొహానికి మేకప్ కాదు మెగాఫోన్పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్ సన్ ఆర్యన్ బ్యాండ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్తో ప్రూవ్ చేసుకున్నాడు కూడా. ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్ నటన కాదని లాస్ట్ ఇయర్ సందీప్ కిషన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాను లైకా నిర్మించడం విశేషం. కోలీవుడ్ మరో స్టార్ హీరో సూర్య తనయ చిన్న వయసులోనే మెగాఫోన్ పట్టి లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం తెరకెక్కించడమే కాకుండా ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్లో స్క్రీనింగ్ దాకా తీసుకెళ్లడం విశేషం. ఇక వీరి సంగతి ఇలా ఉంటే మన మాస్ మహారాజ్ రవితేజ కొడుకు కూడా మెగాఫోన్ పట్టాలన్న ఆశతో ఉన్నాడని తెలుస్తోంది. తన తండ్రి నటించిన రాజాది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో ఆకట్టుకున్న మహదన్ ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా వెంకి అట్లూరి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడట. రవితేజతో కలిసి అతను మాస్ జాతర ప్రమోషన్లో ఇంటర్వ్యూలో స్వయంగా వెంకినే రివీల్ చేసుకొచ్చాడు. రవితేజ కూడా కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టి హీరోగా పెద్ద రేంజ్కి వెళ్లడం తెలిసిందే. మరి కొడుకు మహదన్ మెగాఫోన్ పట్టేస్తాడా లేక తండ్రి బాటలో నడిచి హీరో అవుతాడా చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబోహరా నటిస్తున్న తాజా చిత్రం కే-ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. ఇక హాస్య మూవీస్ రుద్రం సెల్యులాయిడ్ పై రాజేష్ దండా, శివబొమ్మ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ అయి సూపర్ సక్సెస్ కావడంతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ దివాళీకి కూడా నాకు పెద్ద హిట్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మేము మార్నింగ్ షో పడిన తర్వాత ఊర్ల నుంచి, టౌన్స్ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఊహించిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసి ఈ ఫస్ట్ ఫిలిం నాకు మీడియా దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చాయి. మార్నింగ్ నుంచి అందరూ మీడియా వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ ప్రెస్ షోలోనే మేము అందరం గట్టిగా పడిపడి నవ్వుకున్నాం. అందరం కూర్చొని చాలా వరకు అలా సినిమా చూస్తూ ఉంటాం, మేము పడిపడి నవ్వుకున్నాం అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు. మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని కాల్స్ రావడం అన్నది ఫస్ట్ టైం నాకు. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్తున్నారు. షో బై షో ఇందాకే మేము డిస్కస్ చేస్తున్నాం, కలెక్షన్స్ అవి చూపిస్తుంటే సార్ షో బై షో కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ ఇంతగా మంచిగా ఆదరించినందుకు అండ్ థియేటర్కి వెళ్ళి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.